మీ అందరికీ నా వందనాలు. మనం కూడా ఒకరికొకరు వందనాలు చెల్లించుకుందామా? ఒకరికొకరు ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు గడిచిన కాలం అంతా కూడా మనల్ని సజీవ రెక్కల కింద దాచి కాచి కాపాడి భద్రపరిచి ఉన్నారు. మరి ఈ దినాన్ని శుక్రవారం దినం మరి ఈ యొక్క భువనేశ్వర పట్టణంలో మరి ఇక్కడ కనిహ ప్రాంతం మరి అరుణ అజయ్లో గృహానికి మరి మేము వచ్చినప్పుడు ఇక్కడ అనుకోని రీతిగా శుక్రవారం ఆదివారం ఫెలోషిప్ చాలా మంచిగా జరుగుతున్నది. మరి ఈ దినం ఏర్పాటు చేసిన కూడిక నిమిత్తం చిన్న వాక్యం చదువుకొని మనం ప్రార్థనలోనికి వెళ్దాం. ఎక్కువగా శుక్రవారం కాబట్టి ప్రార్థనలోకి వెళ్దాం. ఈ దినాన మరి రోదే అనే చిన్న దాని గురించి యవనస్తురాల గురించి తెలుసుకుందాం. ఎంతమందికి తెలుసు అండి రోదే? ఓకే ఓకే, అందరికీ తెలుసు. ఓకే, రోదే ఏజ్ ఎంత? 4 years. ఎన్ని ఇయర్స్? 8. లేదు 12 దగ్గర నుంచి 19 years లోపు ఉంటుంది. 12 దగ్గర నుంచి 19 years లోపు ఉంటుంది. ఒకసారి వాక్యం చూసుకుందాం. అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయానికి వెళ్దామండి. 1వ వచనం నుంచి చదువుకుందాం. దాదాపు 10 కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యెహోవా సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పునియని రొట్టిన పండుగ దినములు అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలను ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టముల సైనికులకు అతనికి అప్పగించెను. పేతురు చెరసాల్లో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా. అలాగే 13వ వచనం నుంచి కూడా చదువుకుందాం. రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను. అందుకు వారు నీవు పిచ్చిదాను అనిరి. అయితే తాను చెప్పినది నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతన్ని దూత అనిరి. హల్లెలూయా. మరి ఇక్కడ మనం అందరు కూర్చోవాలి. ఇక్కడ మనం రోదే అనే స్త్రీ గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈమె చిన్నది యవనస్తురాలు. 12 సంవత్సరాల దగ్గర నుంచి 19 సంవత్సరాల వరకు యవనస్తులు అంటారు. ఇప్పుడు నీ పేరేంటి? చెర్రీ, అక్షయ్, దర్శిలాగా ఇదే ఏజ్, కరెక్ట్ ఏజ్. వీరు చక్కగా ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నారు. మీరు అవునా? అలానే ఇక్కడ రోదే అనే చిన్నది ఈమె రోదే. ఈమె పేరేంటి? రోదే. అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుందన్నమాట. ఈమె పేరు రోదే. దేవాతి దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో ఎంతమంది పురుషుల గురించి అలాగే 12 మంది శిష్యులు ప్రసంగాలు కానీ స్వస్థతలు కానీ ఎన్నో జరిగించారు. అలాగే స్త్రీలను కూడా ఎంతోమంది స్త్రీలను ఈ యొక్క బైబిల్ గ్రంథం లిఖించబడినది. ఆత్మీయులను అలాగే ఎంతోమంది స్త్రీల గురించి తెలియబడినది. ఈ యొక్క బైబిల్ గ్రంథంలో పేరుంటమంటే ఎంతో ధన్యత. ఎంతో ప్రార్థనా పరులైతేనే ఈ యొక్క గ్రంథంలో లిఖించబడుతున్నది. ఈ గ్రంథంలో లిఖించబడ్డారంటే వీరు ఎంతో ఆత్మీయమైన జీవితాలు జీవించారని, అలాగే ప్రార్థనలు ఎక్కువ కొనసాగారని, దేవునితో ఎక్కువగా సహవాసాన్ని కలిగి ఉన్నారని మనకు అర్థమవుతున్నది. అలానే దావీదు, సొలొమోను, పాత నిబంధనలు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ కూడా దేవుణ్ణి అనుసరిస్తూనే వచ్చారు. నోహు కుటుంబం కూడా దేవుణ్ణి అనుసరించుతూనే వచ్చారు. అలాగే క్రొత్త నిబంధనలు చూసుకుంటే మరి 12 మంది శిష్యులు కూడా పరిచర్య చేసి ఉన్నారు. వారిలో పేతురు గారు మరి పరిచర్యలో జరిగిన విషయాలను కొన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మరి పేతురు గారు పరిచర్య చేయుచుండగా మరి హేరోదు రాజుగా ఉన్నప్పుడు ఆయన పరిపాలనలో చాలా మంది క్రీస్తు సైనికుల్ని అలాగే సేవకుల్ని చంపిస్తూ వస్తున్నారు. మనం 12వ అధ్యాయంలో చూసుకున్నప్పుడు ఇక్కడ యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపేశారంట. యాకోబుని ఏం చేశారు? ఖడ్గంతో చంపేశారు. మరి అలాంటి టైంలో పేతురు సేవ చేయుచుండగా మరి పేతురు గారిని కూడా తీసుకెళ్లి చెరసాల్లో వేశారు. ఎక్కడ వేశారు? చెరసాల కింద. చదువుకుంటే ఆ చెరసాల్లో 2వ భాగం 3వ భాగం ఇట్లాగా లోపలికి వెళ్ళటానికే కొన్ని భాగాలు ఉంటాయి అన్నమాట. అక్కడ ఎన్నుండి మొదటి కావలి వారు, 2వ కావలి వారు, ఇట్లా 3 కావళ్ళు దాటి వెళ్ళాలన్నమాట జైలు అంటే. అలాంటి జైల్లో పేతురు గారిని వేశారు. ఎందుకు వేశారు? క్రీస్తు ప్రేమను పంచిపెడుతూ స్వస్థతలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తుంటే తీసుకెళ్లి జైల్లో వేసి ఉన్నారు. హల్లెలూయా.
మరి క్రీస్తు సేవ చేసే వాళ్ళకి సేవ అంటే సావుతో సమానం. ఏంటి? క్రీస్తు సేవ చేసే వాళ్ళకి, సేవకులకి సేవ అంటే మామూలుగా ఉండదు. ఫుడ్ విషయంలో డోకా ఉండదు, లోటు ఉండదు. కానీ సేవ చేయటం అంటే సావుతో సమానం, మరణం. కొంతమందికి అస్వస్థతలు వస్తాయి, కొంతమందికి పిల్లలు ఉండరు, కొంతమందికి ఏమో సేవ జరిగించుంటే ఎక్కడ పడితే అక్కడ కొట్టటాలు, తిట్టటాలు, దేవునికి విరుద్ధంగా అన్నీ చేస్తారు. మరి అన్నిల్లో సేవ చేయాల్సి వస్తుంది. ఒక్కోసారి సేవకులకి ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. దీనంతటికి కారణం సేవ అంటే సావుతో సమానం. మరి పేతురు గారు సేవ చేయుచుండగా తీసుకెళ్ళి జైల్లో వేసేసారనమాట. జైల్లో ఉన్నప్పుడు మరి ఈ యొక్క సంఘం ఏం చేసిందంటే అత్యాశక్తితో ప్రార్థన చేశారు. ఈ సంఘం హేరోదు మహారాజు మరి తీసుకెళ్లి పేతురుని చెరసాల్లో వేసినప్పుడు మరి ఈ యొక్క సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేసింది. 12వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, 12వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే సంఘము పేతురు చెరసాలలో ఉంచబడిన సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా. మనం కూడా బలహీనతలు వచ్చినప్పుడు ఒకరికొకరు తెలియజేసుకుంటున్నాం ఫెలోషిప్ లో. మరి ఇలా బాగోలేదని, లేకపోతే ఇలాగ అస్వస్థతగా ఉంది, ఇలా ఐసీలో పెట్టారు, ఇలాగ కలిసి ప్రార్థన చేసుకుంటున్నాం. అప్పుడు సంఘం అయితే ఏం చేసిందంటే అత్యాశక్తితో ప్రార్థన చేసిందంటే, అత్యాశక్తి అంటే ఆసక్తి వేరు, అత్యాశక్తి వేరు. ఆసక్తితో చేస్తేనే ఇంట్రెస్ట్గా చేశారంటారు ప్రేయర్, లేదా ఇంకో పనులు కానీ ఏ పనులైనా సరే ఆసక్తితో చేస్తేనే అమ్మో చాలా ఇంట్రెస్ట్గా చేస్తుంది తిను అని అంటారు. కానీ ఇంకా అత్యాశక్తితో చేశారంట సంఘం ప్రార్థన, అత్యాశక్తితో ప్రార్థన చేశారు. అప్పుడు ఏమైందంటే సంఖ్యలు బద్దలు అయిపోయినాయి. సంఘం ప్రార్థించగా పరలోకపు గవిని తాళాలు తెరిచాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఘం ప్రార్థన ఎక్కడ చేస్తే పరలోక రాజ్యం నుంచి దేవుడు దేవదూతను ఆ యొక్క జైల్లోకి పంపించి అక్కడ తాళాలు తీయటానికి దేవుడు సహాయం చేశారు. హల్లెలూయా. అక్కడ తాళాలు తీయటం ఎవరి వల్ల కానే కాదు, ఒక దేవదూత వల్లే అయినది. మరి అసాధ్యమైన కార్యాలు సంఘం ప్రార్థించగా మరి చక్కగా విడుదలవుతాయి. అవన్నీ కూడా చక్కగా జవాబులు రావడానికి దేవుడు సహాయం చేస్తారు. మరి అత్యాశక్తితో సంఘం ప్రార్థన చేసిందంట. మనం కూడా అంతే, ఎవరికైనా బలహీనంగా ఉన్నా లేకపోతే అస్వస్థతలు ఉన్నా అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు సంఘంలో మరి జవాబులు ఎన్నో చూసాం. మనం దేవునిలో రక్షింపబడిన దగ్గర నుంచి ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు మన పట్ల, సంఘం పట్ల, గ్రామం పట్ల మనం ఎన్నో చేశారు దేవుడు, మనం అనుభవించాం. హల్లెలూయా. మనం కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు సంతోష పనులకు పోయటానికి కూడా దేవుడు సహాయమును చేసి ఉన్నారు. మరి ఈ యొక్క పేతురు గారు తబిత అనే స్త్రీని కూడా చనిపోతే కూడా బ్రతికించి ఉన్నారు. 12వ అధ్యాయంలో చూడొద్దు కానీ 12వ అధ్యాయంలో ఈ పేతురు గారు చనిపోయిన తబిత అనే ఆ యొక్క యవనస్త్రాలను కూడా బ్రతికించి ఉన్నాడు. ఆమె సాక్ష్యం వేరే ఉంటుంది. మన సంఘంలో అయితే అవసరత ఏంటని ప్రార్థన చేసి మరి అడిగి మరి మనం ప్రార్థనలు జరిపిస్తూ ఉంటాం అన్నమాట. అయితే ప్రార్థన అనేది దేవుడికి మనకి మధ్యలో ఉండవలసినది ప్రార్థన. అయితే కొంతమంది మరి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎట్లా అంటే కొంతమంది ప్రార్థన చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను చెప్పాను కదా, ఒకసారి గేహాజీ కూడా ఒక ప్రార్థన చేసుకుని వెళ్తాడు. ఏమంటే యెహో జీవముతోడు ఇప్పుడే వెళ్ళి వెండి శేనారములు నా వశమమునుగా. కానీ అదేం ప్రార్థన? చెడ్డ ప్రార్థన, మంచి ప్రార్థన కానీ అతను అనుకుంటాడు నేను మంచి ప్రార్థన చేశాను, నాకు అన్ని ఇవులు కావాలి అని అనుకుంటాడు. కానీ వెండి శేనారం ఎలీషా గారు వద్దన్నప్పుడు ఆయన ఏమనుకున్నాడు? నాకు కావాలని వెళుతూ ప్రార్థన చేసుకున్నాడు. అది మంచి ప్రార్థన కాదు. అయితే మరి యెహోషువ అయితే నేను నా కుటుంబమును నిన్నే సేవించేది అని అన్నాడు. అది ప్రార్థన అంటే. లేదా సంఘం కోసం ప్రార్థన చేస్తున్నాం చూడు, అది ప్రార్థన అంటే. ఒకతను బాగా ప్రార్థన చేస్తాను, నేను ప్రార్థన చేస్తాను, దేవునితోనే నాకు అనుభవం, వేరే వాళ్ళతో లేదు, మనుషులతో నాకు అవసరం లేదు అని దేవుడి దగ్గర మరి ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని ప్రార్థన చేశాడంటే అతనికి కూడా ఏమనొస్తాడే మరి ఏమని ప్రార్థన చేశాడంటే, దేవా నాకు ఒక పెద్ద వాహనం కావాలి, ఈ లోకంలో మంచి పెద్ద వాహనం నాకు కావాలి అని చేశాడంట. రెండవదిగా చూస్తే నాకు ఎక్కువ సంచి నిండా డబ్బులు కావాలి ప్రభు అని ప్రార్థన చేశాడంట. ఏంటి? ఎక్కువగా నాకు సంచి నిండా డబ్బులు కావాలి ప్రభు అని ప్రార్థన చేశాడంట. మూడోదిగా చూసుకుంటే ఆయన అడిగాడంట, నాకు నా చుట్టూ స్త్రీలు కావాలి ప్రభు అని చేశాడంట. ఏం కావాలి? నా చుట్టూ స్త్రీలు ఉండాలని ప్రార్థన చేశాడండి. ఇది ప్రార్థన అంటారా? అయితే దేవుడు కూడా ఆలోచించి మనకు కావాల్సిన ఈవులేయో ఆయన మనకి మంచిగా ఇస్తూ
ఉంటారు. మనకు మంచి ఏదో చెడు ఏదో చిన్నపిల్లలు ప్రార్థన చేసినా కూడా, పెద్దవాళ్ళు ప్రార్థన చేసినా కూడా వెంటనే జరగదు కార్యం. కొన్ని కార్యాలు జరుగుతాయి. జరగనప్పుడు దేవునికి అది ఇష్టం లేదేమో అనుకోవాలి. అంతేగాని దేవ ఎందుకు చేయలేదు, ఇది నా ప్రార్థన ఆలకించవా, అందరి ప్రార్థన ఆలకిస్తావా అని మనకు వచ్చినా వేయకూడదు. మరి ఆ యొక్క యవనస్తుడు ప్రార్థన చేశాడు, ఈ 3 కావాలని. ఏమని? పెద్ద వాహనం కావాలి నాకు, రెండోది బ్యాగ్ నిండా డబ్బులు కావాలి నాకు ఈ లోకంలో జీవించాలంటే, మూడోది స్త్రీలందరూ కూడా నా చుట్టూ ఉండాలని ప్రార్థన చేశాడు. ఇది ప్రార్థన కానే కాదు. దేవుడు చూసి అతనికి మంచి ఇంట్రెస్ట్ అయిన జవాబు ఇవ్వాలని దేవుడు ఏం చేశాడంటే కండక్టర్ జాబ్ ఇచ్చాడు. హల్లెలూయా. ఏం చేశారు? కండక్టర్ జాబ్ ఇచ్చాడు. కండక్టర్ జాబ్ ఇస్తే జాబ్ చేస్తూ వీడికి ప్రార్థన గుర్తొచ్చిందనమాట. నేను ఒకప్పుడు ప్రార్థన చేశాను, అయితే నా ప్రార్థన ఏమైంది ఏంటి ప్రభువుని ఒకసారి అడుగుతానని మరి బస్సులో ఉండి ఎక్కడ కూర్చున్నాడో, మరి చివరి కూర్చున్నాడో ఎదరు కూర్చున్నాడో, మళ్ళీ ప్రభువుకి ప్రార్థన చేశాడంట. ప్రభువా నేను నీకు 3 మనవులు చేశాను, మరి ఎక్కడ నా ప్రార్థన ఆలకించి నాకు ఏం చేసావు ఏంటి అని అడిగాడంట. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారంట, నువ్వేం అడిగావు అన్నాడంట. 3 అడిగాను అన్నాడు. మరి 3 అడిగితే నేను 3 ఇచ్చానుగా అని అన్నాడంట. మరి పెద్ద వాహనం అడిగానుగా ప్రభు, ఏదంటే బస్సు పెద్ద వాహనం కాదా నీకు అని అన్నాడంట. రెండవది నీకు బ్యాగ్ నిండా డబ్బులు కావాలన్నా, నీకు బ్యాగ్ నిండా చిల్లర డబ్బులు ఉంటాయి కదా. మూడవదిగా చూసుకుంటే స్త్రీలు కావాలన్నా, నీ చుట్టూ ఎంతమంది స్త్రీలు ఎక్కుతున్నారు, ఎంతమంది టికెట్స్ కొడుతున్నావు నువ్వు, ఫ్రీ బస్సులు వచ్చినాయి కదా. అప్పుడు దేవుడు కూడా ఆ ప్రార్థనకు తగ్గ జవాబు ఇస్తాడు. అలాగే మనం దుఃఖంతో అడిగితే, ఇది దేనికి చెప్పానంటే దేవుడు మనకి కావలసిన ఈవులనే దేవుడు మనకి ఇస్తాడు. మనం అత్యశక్తితో ఏదో ఆదరా అడిగే ప్రార్థనే కాదు. మనం ప్రార్థన చేస్తూ ఉంటే మన వెనకాల దేవుడు దేవదూతలతో పని జరిగిస్తూ ఉంటారు. అది దేవుని చిత్తం. అది దేవుని చిత్తానికే మనం వదిలేయాలి. ప్రతి ఒక్కటి ఏ ప్రార్థన చేసినా దేవుని చిత్తానికే మనం వేస్తూ ఉండాలి. బిల్లింగ్ గ్రహం గారు కూడా మరి ఎంతో సేవ చేశారు. అమెరికాలో ఎంతో సేవ జరిగించారు. ఆయన అంటున్నారు, నేను చనిపోతున్నా కూడా నాకు బాధ లేదు అంటున్నారు. ఏమంటున్నారంటే, నేను చనిపోతున్నా ఒకవేళ నాకు బాధ లేదు, నేను దేవునామని స్తోత్రాలు చెప్తాను. ఎందుకంటే నేను చనిపోయి ప్రభునందు నాకు ఒక అడ్రస్ ఉంది. నాకు ఒక అడ్రస్ ఉన్నది. ఏం అడ్రస్ అంటే పరలోక రాజ్యం నాకు అడ్రస్. పరలోకంలో దేవుడు నాకు ఒక అడ్రస్ ఇచ్చారు, నా నేమ్ అక్కడ రాయబడింది, దానికంటే మించింది లేదని ఆయన ఎప్పుడు వాక్యంలో చెబుతూ ఉండేవాళ్ళంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ యొక్క పేతురు గారు పరిచర్య చేస్తూ మరి జైలుకి వెళ్ళిన తర్వాత మరియలో కూడా చాలా మంది, అంటే మేరీ అనే పేరు గల స్త్రీలు, మనకులానే స్త్రీలు ఎక్కువ మంది మరి ఆ పేతురు గారి ఏడల మరి ప్రేమతో సేవకులు వెళ్ళారని, మరి సేవకులు తీసుకెళ్లి చంపేసే టైంలో కూడా ఏమో 4వ మరియ అనమాట. ఇక్కడ ఉన్న మరియలు ఎంతో మంది ఉన్నారు బైబిల్లో, క్రొత్త నిబంధనలో, కానీ ఈమె 4వ మరియ. ఈ మేరీ తన ఇంట్లో ప్రార్థన పెట్టమని కోరింది. ఇప్పుడు రమ్య వాళ్ళ ఇంట్లో, మరి పవన్ సార్ వాళ్ళ ఇంట్లో ప్రార్థన ఎలా కొనసాగుతుందో అట్లా వాళ్ళ గృహంలో కూడా మరి మా ఇంట్లో ప్రార్థన పెట్టండి పాస్టర్ గారి కోసం అని కోరినప్పుడు మరి దేవుని బిడ్డలందరూ కలిసి ఆ ఇంట్లో చేరారంట. వ్యర్థమైన ముచ్చట్లు కాకుండా, టీవీల దగ్గర కూర్చొని సీరియల్ చూడుకోకుండా, లేకపోతే వెళ్ళారు ఆ సేవకులు నాకెందుకు అని అనుకోకుండా అది సేవకుల కోసం ప్రార్థన చేయడానికి వచ్చి అందరూ కూడుకొని ఇలానే డోర్ వేసేసారు. ఏం చేశారు? డోర్ వేసేసారు. ఇప్పుడు నేను అడుగుతాను, మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నాం చెప్పాలి? ఎవరి గురించి? రోదే గురించి చెప్పుకుంటున్నాం. అయితే మరియా గృహంలో కూడిక పెట్టించుకుందాం. ఆమె భయం లేకుండా ధైర్యంగా నా గృహంలో ప్రార్థన పెట్టండి. ప్రార్థన పెడితే తీసుకెళ్లి జైల్లో వేస్తున్నారు, చంపేశారు ఖడ్గంతో యాకోబుని. అయినప్పటికీ ధైర్యంగా ఈమె మరియ గారు మరి ప్రార్థన పెట్టండి అని ఆ గృహంలో పెట్టించుకొని ఆల్ నైట్ ప్రేయర్ చేస్తున్నారు. ఆల్ నైట్ ప్రేయర్ అనేది ఆ యొక్క మరియ గృహంలో ఎక్కడ వ్యర్థమైన ముచ్చట్లు ఆడుకోకుండా ఆల్ నైట్ ప్రేయర్ అనేది పెట్టుకున్నారు. హల్లెలూయా. ఆల్ నైట్ ప్రేయర్లో చాలా మంది వస్తారు. ఆల్ నైట్ ప్రేయర్కి చాలా మంది వస్తారు. ఇప్పుడు ప్రార్థనకు అందరూ వస్తారు. ఇప్పుడు చాలా మంది మందిరాల్లో ఏం చేస్తారంటే వెనకాల కూర్చొని నిద్రపోతారు, లేకపోతే ఇంకోటి చేస్తారు. ఆ అమ్మగారు గారు మా కోసం ఆ ప్రార్థన చేయండి అంటారు, వాళ్ళు సైలెంట్గా నిద్రపోతూ ఉంటారు. మనకప్పు చేస్తారు ప్రార్థన భారం, వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. ఇలా 3 బ్యాచ్లు 4 బ్యాచ్లు ఉంటాయి. ఒక బ్యాచ్ నిద్రపోయే బ్యాచ్, ఇంకో బ్యాచ్ ప్రార్థన మంచిగా చేసే బ్యాచ్, అదే ఫలభరితమైన విత్తనాలు ఫలించేటి నేల మీద
పడినట్లు మంచిగా ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు, నిద్రపోయే వాళ్ళు ఉంటారు, మన మీద భారం వేసి వాళ్ళు హాయిగా ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు ఆల్ నైట్ ప్రేయర్లో. అలాగే మరి ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది. మరి సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏం చేస్తారంటే దేవదూతను పంపించి ఆ తాళాలు మరి పగలగొట్టి మరి భయం ఏమి లేదు అని పేతురు గారిని తీసుకొచ్చి మరి మరియా గృహంలో ప్రార్థన జరుగుతుండగా మరి దోతే మరి పేతురు నువ్వు ఈ గృహంలోనికి వెళ్ళు అని రోడ్డు మీద వదిలేసి వెళ్ళినప్పుడు పేతురు గారు వచ్చారంట. ఇప్పటి నుంచి విందాం మంచిగా. ఇప్పుడు వస్తుంది మన సబ్జెక్టు. మనం రోదే అనే స్త్రీ గురించి తెలుసుకుంటున్నాం. ఈమె ఏజు 12 సంవత్సరాల దగ్గర నుంచి 19 సంవత్సరాల లోపు ఉండొచ్చు. ఈమె కూడా యవనస్త్రాల కిందే వస్తుంది. కానీ చిన్నపిల్ల అయినప్పుడు కూడా ఆల్ నైట్ ప్రేయర్లో పాల్గొంది ఈ రోదే. ఈ ఆల్ నైట్ ప్రేయర్లో పాల్గొంటమే కాదు, ఆమె ఈ తలుపు దగ్గరే కూర్చుందంట. ఏం చేసింది? ఇప్పుడు దర్శి కూడా ఎలా కూర్చుందో ఆమె కూడా అలానే కూర్చుందంట. మరి స్కూల్కి వెళ్ళి వచ్చి కూడా నిద్రపోకుండా కూర్చుందంట. మరి కొంతమంది నిద్రపోతున్నారంట. అక్కడ మనం చదువుకుంటా వెళ్తే చాలా మంది నిద్రలో పోతూ ఉంటున్నారంట. మరి పేతురు గారు వచ్చి టక్ టక్ మని డోర్ కొట్టారంట. పేతురు గారు వచ్చి అర్ధరాత్రి దగ్గర డోర్ కొట్టారు. ఎలా ఉంటుంది అందరికి? డోర్ టక్ మని మోగింది అర్ధరాత్రి దగ్గర. ప్రార్థన చేస్తున్నాం కానీ ఎలా ఉంటుంది అందరికి? పెద్దవాళ్ళు కూడా భయపడిపోతారు. అమ్మో ఎవరు వచ్చారు. ఇప్పుడు మనకు డోర్ కొడితే ఎలా ఉంది? ఎవరు వచ్చారని భయం. అది అర్ధరాత్రి దగ్గర పేదరు వచ్చి డోర్కి వచ్చినప్పుడు మరి ఈ పాప ఈ దర్శి అలా ఎలా కూర్చుంది అలానే రోదే అలా కూర్చొని నిద్రపోకుండా ప్రార్థన చేస్తుందంట. ఇంట్రెస్ట్గా ప్రార్థన చేస్తూ ఉండగా పేతురు గారు వచ్చి ఉన్నారు. మొదటిగా ఈమెను అన్నారంట అందరూ, పిచ్చిదానా, పేతురు గారు ఎందుకు వస్తారు? ఇంతంతలా తాళాలేసి బోండాలేసి అక్కడ జైల్లో మరి 3 లైన్లు దాటుకుంటూ రావాలి, ఎక్కడ వస్తాడు? ఆ గొలుసులు ఇంతంతలా ఉంటే పిచ్చిదానా అని అన్నారంట. మొదటగా ఏమన్నారు? రోదే అనే బాలిక మరి అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తుంటే పెద్దవాళ్ళందరూ కూడా ఏమన్నారంటే ఏమని? పిచ్చిదానా అన్నారంట. మరి 12వ అధ్యాయంలో అలాగే ఇంకో అధ్యాయంలో తబితాన్ని చనిపోయిన దాన్ని పేతురు లేపి ఉన్నాడు. ప్రార్థన ద్వారా దేవుడు లేపి ఉన్నాడు. ఎన్నో అద్భుత కార్యాలు చూశారు, ఆశ్చర్య కార్యాలు చూశారు. మరి పేతురు వచ్చారు అంటే నమ్మలేకపోతున్నారు. ప్రార్థన అయితే చేస్తున్నారు, నమ్మకుండా ఫస్ట్గా ఏమన్నా పిచ్చిదానా అని అన్నారంట. హల్లెలూయా. పిచ్చిదానా అని అన్నారు. పిచ్చి ఉండాలి, క్రీస్తులో పిచ్చి ఉండాలి. క్రీస్తులో పిచ్చి ఉంటేనే మంచిగా ప్రార్థన చేస్తాం, క్రీస్తు మీద ఆధారపడతాం. పిచ్చి వాళ్ళు ఎలా ఉంటారో, ఒక ప్రియుడు ప్రియురాలు కోసం ఏ రీతిగా పిచ్చివాడైపోతాడో మనం క్రీస్తులో అంత పిచ్చి ఉండాలంట. మనం ఆయన కోసం ఆధారపడాలి. క్రీస్తు ఎప్పుడు వస్తాడు, ఆయన రాకడికి మనం సిద్ధపడి ఉండాలి. ఇదే పిచ్చిలో ఉంటాం మనం. చూడండి, ప్రార్థన చేసేవాళ్ళం, శుక్రవారం ప్రార్థన ఉంది, ఆదివారం ప్రార్థన ఉంది, ఇదే పిచ్చిలో ఉండిపోతూ ఉంటాం. ఉండాలి అలానే క్రీస్తులో పిచ్చివాళ్ళం అయిపోవాలి. క్రీస్తులో లేపబడే వారిగా మనం ఉండాలన్నమాట. ఈమెను పిచ్చిదానా అని ఎగతాళి చేసి ఉన్నారు ఈ రోదే అనే బాలికని. రెండోదిగా చూసుకుంటే ఈమె యవనస్తురాలు అయ్యండి. ఇప్పుడు దర్శి ఉంది, కాసేపటికే నిద్రపోతుంది, అంజురం నిద్రపోతుంది, కానీ ఈమె నిద్రపోవట్లేదంట. రెండోదిగా చూసుకుంటే యవనస్తురాలు నిద్రపోవట్లేదంట. ఆల్ నైట్ ప్రేయర్లో ఏం చేస్తుంది? మెలకుగా ఉండి ప్రార్థన చేస్తుంది. ఎంత కుర్రోడే మనకు తెలుసు. చాలా విషయాలు చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. వర్షం కోసం సంఘం అంతా అందరూ ప్రార్థన చేయడానికి వెళ్తున్నాం రండి అని చెప్పినప్పుడు, మరి నదీ తీరానికి వెళ్దాం రండి అని చెప్పినప్పుడు, మరి అక్షయ్ అంత బాలుడు అంట. అక్షయ్ కూడా నిజంగా చాలా విశ్వాసంగా ప్రార్థన చేస్తాడు. అక్షయ్ చాలా బాగా చేస్తాడు, జ్ఞానంగా. మరి అక్షయ్ అంత బాబు గొడుగు తీసుకొని బయలుదేరి వస్తున్నాడంట. వాళ్ళ డాడీ అన్నాడంట, ఏంటి గొడుగు తీసుకొని వస్తున్నాం, వర్షాలు లేక తిప్పలు పడి మనం అందరం ప్రార్థనకి చేయడానికి వెళ్తుంటే గొడుగు ఎందుకు బాబు నీకు అన్నాడంట. అక్షయ్ అన్నాడంట, గొడుగు ఎందుకు తీసుకొస్తున్నానంటే ఏసైకి ప్రార్థన చేస్తున్నాం కదా, వర్షం వచ్చింది, నేను గొడుగు వేసుకొని వస్తాను అన్నాడంట. హల్లే చెప్దాం ఒకసారి, చప్పట్లు కొడదాం అక్షయ్ గారికి. అంత విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. అంత విశ్వాసం ఉండాలి. పెద్దవాళ్ళు మర్చిపోయినా చిన్నపిల్లలు మర్చిపోరు. వాక్యాలు చూడండి, సండే స్కూల్ వాక్యాలు చిన్న పిల్లలకి ఇస్తే మళ్ళీ వచ్చే వారానికి కానీ నెక్స్ట్ డేకి కానీ చక్కగా చెప్తారు వాళ్ళు. పెద్దవాళ్ళు వాక్యం అసలు చూడకుండా చెప్పం. అలానే ఈ యవనస్త్రాలని, రెండోదిగా యవనస్త్రాలు అండి ఆల్ నైట్ ప్రేయర్లో పాల్గొంది. గొప్పగా చెప్పుకోవాలంటే తన తల్లి మరి ఆల్ నైట్ ప్రేయర్కి పంపించిందంటే గొప్పతనం. హల్లెలూయా. చిన్నపిల్లవు నువ్వు నిద్రపోవచ్చు కదా, ఎందుకు అని ఇంటి దగ్గర పడుకోబెట్టకుండా తల్లి మరి ప్రార్థనకు పంపించింది. ఆ తల్లి కూడా జ్ఞానవంతురాలై ఉంటుంది అనమాట. ఎంతో ప్రార్థన ఉంది కాబట్టి ఈమె ప్రార్థన చేయగలుగుతుంది. హల్లెలూయా. ప్రార్థన ఉండాలి, ప్రయత్నం ఉండాలి. ప్రతి విషయంలో కూడా ప్రార్థన ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈమె టేస్ట్ చూసి ఉంటుంది. ఈ రోదే
ప్రార్థనను రుచి చూసింది కాబట్టి ఆన్లైన్ ప్రేయర్లో అర్ధరాత్రి దగ్గర కూడా మెలకువగుంది ఈమె. ఎంతో చిన్నపిల్లలు అనేవాళ్ళు ఎన్ని గంటల వరకు మెలకుగా ఉంటారు? మినిమం 10 గంటల వరకు మెలకుగా ఉంటారు. మరి ఈమె అర్ధరాత్రి వరకు కూడా మెలకుగానే ఉన్నది. ఈమె తల్లి కూడా గొప్పవారిగా మనం చూడవచ్చు. ఈ ప్రపంచంలో ప్రార్థన ద్వారా అందరూ ఆశీర్వదించబడ్డారు. హల్లెలూయా. బైబిల్ చదివిన వాళ్ళే ఆశీర్వదించబడ్డారు. బైబిల్ చదవాలి, చిన్న వయసు నుంచి వాక్యాలు రాయాలి, చదవాలి. చిన్నపిల్లలు ఎక్కువగా రోజుకు ఒక వచనం రాయాలి. క్యాలెండర్ మీద వాక్యాలు ఉంటాయి. రోజుకు ఒక డేట్ ప్రకారం నైట్ రాగానే స్కూల్ హోంవర్క్ ఎంత ఇంపార్టెంటో ఈ వాక్యాలు కూడా అంతే ఇంపార్టెంట్. వాక్యాలు చదివే చాలామంది శాస్త్రవేత్తలు అయ్యారు. అందరూ విమానాలు నడిపేది, విమానాలు తయారు చేసేది రైట్ బ్రదర్స్ ఇద్దరు కూడా బైబిల్ చదివారంట. వాళ్ళు చదివింది 4వ తరగతి. రైట్ బ్రదర్స్ ఇద్దరు. మరి 4వ తరగతి చదివే వారు జ్ఞానం తెచ్చుకొని బైబిల్ చదివి మరి వాళ్ళు విమానాన్ని తయారు చేసి ఉన్నారు. హల్లెలూయా. అలాగే మరి ఇక్కడ చూసుకుంటే థామస్ ఆల్వా ఎడిసన్ కూడా చిన్నప్పుడు అంట మరి చదువు రాక స్కూల్ నుంచి పంపించేస్తే మరి లెటర్ రాసి తల్లికి, నీ కుమారుడు ఈ స్కూల్లో పనికిరాడు, దోలు ఎక్కువ చేస్తున్నాడు, చదువు అనేది రావట్లేదని పంపించేసిందంట టీచర్. పంపిస్తే జ్ఞానవంతురాలు తన ఇల్లుకి కట్టును. అవునా? తల్లి ఏం చేసిందంట, ఆ చీటీ చూసి అరే ఆ బాలుడు అడిగినప్పుడు నువ్వు చాలా జ్ఞానవంతుడయ్యా, ఆ స్కూల్లో నువ్వు ఇంత జ్ఞానవంతుడు, స్కూల్కి వద్దంట, ఇంటి దగ్గర చదువుకోమన్నారు టీచర్ అని తల్లి చెప్పి పుస్తకాలు ఇచ్చి బైబిల్ చదివిస్తూ పుస్తకాలు ఇస్తూ మరి అలా చదివిస్తూ ఉండగా ఆయన ఈ బల్బును కనిపెట్టి ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. కరెంటుని కనిపెట్టింది క్రిస్టియన్స్. మరి ట్రైన్ కానీ బస్సు కానీ లేదా అన్నీ కూడా ఎక్కడ చూసినా క్రిస్టియన్స్ నేమ్సే ఉంటాయి. జ్ఞానవంతులు, శాస్త్రవేత్తలు. మనం ఉన్నవారుగా యాజకులుగా దేవుడు మనల్ని చేసి ఉన్నారు. హల్లెలూయా. ఈమె 3వదిగా చూసుకుంటే రోదే అంటే గులాబీ పువ్వు అని అర్థం. రోదే అంటే గులాబీ పువ్వు అని అర్థం అన్నమాట. ఈమె చాలా మంది సువాసన వచ్చేవారుగా, క్రీస్తులో సువాసన వచ్చేవాళ్ళుగా ఉంటాం. ఇప్పుడు మనం అందరం ఏంటి? సువాసన గులాబీ పువ్వులో మనం అందరం కూడా గులాబీ పువ్వు. తనకు కూడా ఒక గులాబీ పువ్వులే ఉన్నదన్నమాట. పువ్వుల్లో రాణిగా ఉన్నది ఏదంటే గులాబీ పువ్వు. గులాబీ పువ్వు ఇంతకుముందు చక్కగా నాటు గులాబీ పువ్వు స్మెల్ వేస్తూ ఉండేదన్నమాట. మరి గులాబీ పువ్వు కూడా దాని ద్వారా సెంటు తయారవుతుంది. ఎంత ఉపయోగకరంగా ఉంటుందో ఈ రోదే కూడా అంత ఉపయోగకరంగా నిలిచినదంట. కొంతమంది ఏంటంటే అందం మోస్కారం సౌందర్యవేదం. కొంతమంది ఇవే గులాబీ పువ్వును కదా నేను, లేదంటే నాకు ఈ విరిది ఇచ్చారు మరి నేను ఎంత ఉన్నాను అనని ఎక్కడ అసూయపడక లేకపోతే ఆమె గర్వించక తగ్గించుకుంటూ ప్రార్థనలో ఉందంట. హల్లెలూయా. మరి తగ్గించుకోబట్టే ఆన్లైన్ ప్రేయర్కి వచ్చింది. తను తగ్గించుకోబట్టే ఆన్లైన్ ప్రేయర్కి వచ్చి ఉన్నదనమాట. అలాగే చూస్తే చాలామంది బ్రాండెడ్ డ్రెస్సులు వేస్తూ ఉంటారు. చాలామంది ఏం చేస్తూ ఉంటారు? ఖరీదు గల బట్టలు వాడుతూ ఉంటారు. కానీ మనం దేవుల్లో ఎక్కువగా మనం ఉంటే అదే ఎక్కువ ఖరీదు. మనం ఎక్కువగా దేవుల్లో ఉండటం, ఆయనకి ఇష్టంగా జీవించటం, మరి ఆయనలో ఉన్నామంటే అది ఆయనకి ఇష్టానుసారమైన జీవితంగా మనం ఉండాలి. అంతేగాని కాసేపు లోకంలో కాసేపు దేవుల్లో అలా జీవించకూడదు. అలా జీవిస్తే ఈ రోజే యొక్క పేరు ఇక్కడ ఈ బైబిల్లో ఎక్కేది కాదు. మరి ఏం పేరు? గులాబీ పువ్వుగా అర్థాన్ని ఇస్తుంది. అది గులాబీ పువ్వు కూడా ఎంతో అందాన్ని ఇస్తుంది, సువాసన ఇస్తుంది. ఎవరైనా గులాబీ పువ్వు చూడగానే ఆ వాసన చూస్తాం, లేకపోతే పెట్టుకోవాలనిపించిద్ది, లేకపోతే దాన్ని చూడాలనిపించిద్ది, తీసుకోవాలనిపించిద్ది, ఇలా చేస్తూ ఉంటాం. దేవుడు గులాబీ పువ్వుతో మరి ఆ యొక్క రోదేను పోల్చి ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. అందం మాస్కోవడం సౌందర్యం అర్థం అండి. ఎవరం కూడా అందం వైపు చూసుకొని మనం జీవించకూడదు. మరి రీసెంట్గా చూసుకుంటే విమానం ప్రమాదంలో దాదాపుగా 400 మంది మసిబొగ్గు అయిపోయారు. అవునా? అహ్మదాబాద్లో జరిగిన యాక్సిడెంట్లో ఎవ్వరు కూడా తలకాయలు లేవు, కాళ్ళు లేవు, చేతులు లేవు. అందరు ఎలా కనిపించారు మనకి? మసి బొగ్గుల వలె. ఎంతమంది అందం గలవారు, ఐశ్వర్యం గలవారు. మరి విమానం ప్రయాణం అంటే కోటీశ్వరులు. అవునా? మామూలుగా సాదా సీదా వాళ్ళు కాదు. మరి వాళ్ళు చనిపోతామని అనుకున్నారా? అనుకోలేదు. కానీ ఈ బిడ్డ రోదే అనే బిడ్డ చిన్నపిల్ల అయ్యుండి కూడా ఆ ఆన్లైన్ ప్రేయర్లో పాల్గొందే కాకుండా మరి తను చక్కగా డోర్ దగ్గర కూర్చొని పేతురు గారు వస్తారు అని విశ్వాస సహితమైన ప్రార్థన చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఏమి విశ్వాసమే ఆమె బిడ్డను నడిపించి పేతురు గారిని తీసుకొని వచ్చినప్పుడు మరి చెప్తుంటే వీళ్ళు అన్నారు, పిచ్చిదానా, ఆయన ఎందుకు వస్తాడు, ఆయన ఎక్కడో జైల్లో ఉన్నాడు అని. లేదండి, లేదు, వచ్చారు, అయ్యగారు వచ్చారు,
డోర్ తీయండి అని అన్నప్పుడు మరి అక్కడ బైబిల్లో చూసుకున్నట్లయితే 15వ వచనంలో అందుకు వారు నీవు పిచ్చిదానివనిరి, అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢంగా చెప్పినప్పుడు, అంటే గట్టిగా చెప్పిందంట. అయ్యగారు వచ్చారు, పేతురయ్య గారు వచ్చారు, డోరు తీయండి అని అంటే వారు అతన్ని దోత అనిరి. పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతన్ని చూసి విభ్రాంతి నొందిరి. అతడు ఊరకుండుడని వారికి సైగ చేసి ప్రభు తను చెరసాల నుండి ఎలాగ తీసుకొచ్చిన వారికి వివరించి సాక్షిగా ఉన్నారు. సాక్ష్యం చెప్పారు పేతురయ్య గారు, నన్ను ఇలా తీసుకొచ్చారు ప్రభు వారు బయటకని చెప్పి ఉన్నారు. ఈమె ఏం చేసిందంటే మరి మూడవదిగా చూసుకుంటే చురుకుదనం ఉంది. ఈమెలో ఏముంది? చిన్నపిల్ల 12 ఇయర్స్ దగ్గర నుండి 19 ఇయర్స్ లోపు ఉంటుంది, కానీ చురుకుదనాన్ని చూపించింది. ఇక్కడ ఎక్కడా నిద్రపోలేదు, ఆల్ నైట్ ప్రేయర్లో పాల్గొంది. అలాగే ఆదివారాలు ఎక్కువగా పాల్గొంటుందేమో ఈమె. మరి నిద్రపోకుండా మరి ఇంకో విషయం చూస్తే ఈ పేతురు గారి పరిచయంలో ఐతుక్ అనే కుర్రోడు ఉన్నాడు, అవునా? యవనస్తుడు. మరి ప్రార్థనకు వచ్చి కిటికీలో కూర్చొని నిద్రకు జోగిపోయాడు. మరి ఏమైంది? పడిపోయాడు, చనిపోయాడు. మరి పేతురు గారు మళ్ళీ ప్రార్థన చేస్తే బ్రతికి ఉన్నాడు. మరి ఐతిక్ అయితే నిద్రపోయాడు. ఈ రోదే అనే బాలిక మాత్రం పోలేదు. చురుకుతనం మహాభాగ్యం అన్నట్టు హెబ్రీ స్త్రీలు కూడా మన నిర్మాకాండలో చూసుకున్న రీతిగా ఈ పాప కూడా చురుగ్గా ఉన్నది. ఎలా ఉంది? ప్రార్థనలో చురుకుదనాన్ని చూపించింది. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనం కూడా మన పిల్లలకి, చిన్న పిల్లలు అయి ఉండగా మరి వాళ్ళకు కూడా పుట్టినరోజులు వస్తే కేక్ కటింగ్లు, పార్టీలు ఇవన్నీ కాకుండా మరి ఏం చేయాలంటే చిన్న బైబిల్స్ కొని వారికి మరి పార్టీలకి మీరు చాలామంది ఇస్తున్నారు నాకు తెలుసు. చిన్న బైబిళ్ళు, మినీ బైబిల్స్ ఉంటాయి, లేదంటే చిన్న బైబిల్స్ ఉంటాయి, భాషకు తగ్గట్టు తీసుకొని పుట్టినరోజు పార్టీకి గిఫ్ట్గా ఇచ్చి రోజు ఫ్రెండ్స్ని చదువుతున్నారంటే 10 మందిలో ఒక బిడ్డని రక్షించబడడానికి మన బిడ్డలు రక్షించిన వాళ్ళు అవుతారు. హల్లెలూయా. పుట్టినరోజులు చేసుకుంటున్నారు చాలామంది, కోడిగుడ్లు పగలగొట్టుకుంటారు, లేదంటే వాళ్ళ నైట్ అర్ధరాత్రి 12 గంటలకు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా వ్యర్థమైనవి. మరి నైట్ అనేది చేయకూడదు, ఏది అర్ధరాత్రి రాత్రిపూట అనేది ఏది చేయకూడదు, దేవునికి విరుద్ధమైనది. చీకట్లో ఏ కార్యాలు కూడా మనం చేయకూడదు, మన బిడ్డలకు కూడా అలవాటు చేయకూడదు. ఎక్కువగా మాకు పల్లెటూర్లు కాబట్టి 12 గంటలకి మరి వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ గుడ్లు కొట్టుకోవటం, కేకులు రాసుకోవటం ఇవన్నీ లోకానుసారంగా చేస్తూ ఉంటారు. కానీ ఈ పాప మాత్రం మరి చక్కగా ప్రార్థనలో చురుకుదనంగా మరి మందిరంలో సంఘంలో పాల్గొనడానికి సహాయం చేసింది. అలాగే ఇంకోటిగా చూసుకుంటే మేరీ అనే ఆమె కూడా, ఆ స్త్రీ కూడా ధైర్యంగా ఇంట్లో ప్రార్థన పెట్టుకుంది. మరి ఇక్కడ కూడా ఎంత భయంకరమైన విగ్రహారాధన. మరి ఇక్కడ నలుగురం కూర్చొని ప్రార్థన చేసుకుని డ్రమ్ములు కొట్టుకోలేకపోతున్నాం, కంజీలు కొట్టుకోలేకపోతున్నాం. ఇది కూడా భయంకరమైన పరిస్థితి. ఇప్పుడు నాకు అదే గుర్తొచ్చింది. ఇప్పుడు పేదరు గారి టైంలో ఉన్నట్టు ఇక్కడ మనం ఉన్నాం. ఇప్పుడు డోర్లు వేసుకొని చేసుకుంటున్నాం. ఇప్పుడు పేదరు గారి జైల్లో ఉంటే కూడా అలానే జరిగింది. మరి ఆ ఇంట్లో కూడా మేరీ అనే ఆమె కూడా చక్కగా మరి మా ఇంట్లో పెట్టండి అని ధైర్యంగా పెట్టగలిగిందంటే అది దేవుని కృప. మరి ఆమె ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళి జైల్లో వేస్తారుగా, ప్రార్థన పెట్టారు మీ ఇంట్లో అంటే, అయినా కూడా ధైర్యంగా దేవుని యందు ధైర్యం వహించి ఆమె నా గృహంలో పెట్టండి, ఆమె గృహంలో కూడికి జరగటానికి దేవుడు నాకు సహాయం చేయాలని కోరుకుంది. మరణమైనా నాకు ఇష్టమే అన్నట్టు ఆమె ధైర్యంతో ఎదుర్కొంది. ఈ రోజే కూడా చురుగ్గా ఉంది. ఇంకోటిగా చూసుకుంటే మూడవదిగా చురుగ్గా ఉంది. 4వదిగా చూసుకుంటే సేవకుల స్వరం గుర్తుపెట్టిందంట. హల్లెలూయా. మనం కూడా అంతే. ఇప్పుడు రమ్య స్వప్న ఉండారు, నేను వచ్చిన 4 రోజులు వీళ్ళిద్దరు స్వరం నేను వింటున్నాను. ఏంటంటే ఎక్కువ సేవకులతో సహవాసం ఏమి చేసింది. రోదే ఏం చేసింది? సేవకులతో ఎక్కువ ప్రయాణం చేసి ఉంటుంది, సేవకులకు భోజనం వడ్డించి ఉంటుంది, సేవకులకి వాక్యం చెప్పేటప్పుడు రాసుకొని ఉంటుంది. ఆ మైకులు అయ్యగారు చెప్పే ప్రతి పాట కానీ ప్రతి వాక్యం కానీ ఆమె చెవి ద్వారా విని ఉంటుంది. అది ఆమె ఏం చేసిందంటే సేవకులతో ఎక్కువ సహవాసం, దేవుని బిడ్డలతో ఎక్కువ సహవాసం చేసింది కాబట్టి ఆయన స్వరం వినగలిగింది. హల్లెలూయా. మనం కూడా దేవుని స్వరం వినేవారుగా ఉండాలి. హల్లెలూయా. ఆనకు దేవునితో నడిచాడు కాబట్టి కొనుక్కోబడ్డాడు, అవునా? దేవుని మరణం చూడకుండా కొనుక్కోబడ్డాడు. అందుకనే మనం దేవుని స్వరం వినేవాళ్ళుగా ఉండాలి. మనం ఉంటున్నాం, మీరు ఉండట్లేదని నేను అనట్లేదు. అందరం కూడా దేవుని స్వరం ఇంకా వినేవారుగా మనం ఉండాలి. మరి ఈ రోజే కూడా ఆ యొక్క సేవకుల స్వరం విన్నది, దృఢంగా చెప్పింది, చురుగ్గా చెప్పింది. ఏమని? పేతురయ్య గారు వచ్చారు, డోరు తీయండి అని చెప్పింది. అలానే మనం కూడా సేవకులతో ఎక్కువగా ఉండాలి, సేవకులకు పరిచర్య చేయాలి. మరి సేవకులు దేవుని తర్వాత ఎక్కువ సేవకులతోనే సహవాసం కలిగి ఉంటే మరి సేవకులు ఏది చేస్తున్నారు? బైబిల్ చదువుతుంటే బైబిల్ చదువుతారు ఎక్కువ. మరి హన్నా కూడా సమయాలను తీసుకెళ్ళి పాలు విడిచిన వెంటనే మందిరంలో వాగ్దానం ప్రకారం ఏం చేసింది? వదిలిపెట్టి వచ్చింది. సమయాలు ఏమన్నా చెడిపోయాడా?
నిలిచాడు పౌలు, ప్రవక్తగా నిలిచాడు. తైలంతో అభిషేకిస్తూ ప్రవక్తగా మరి నిలిచి ఉన్నాడు సమూయేలు. అలాగే మనం కూడా చిన్న బిడ్డల్ని ఒక చిన్న వయసు నుంచే వాక్యాలతో, అలాగే పాటలతో, అలాగే సేవకులతో సహవాసంతో మన ఈ ఫెలోషిప్లో బిడ్డలను కూడా మనం వాక్యాలు వాళ్ళకి నేర్పించేవారుగా ఉండాలన్నమాట. ఎక్కువగా చూసుకుంటే ఈమె ఈరోజే మరి పిచ్చిదానాన్ని ఎక్కిరిచ్చారు, అయినా కూడా ఆమె ఎక్కడా భయపడలేదు, ఎక్కడా సిగ్గుపడలేదు. పిచ్చిదాన ఎందుకు, అయ్యగారు ఎందుకు వస్తాడని వాళ్ళు ఎగతాళిగా ఎలా కూడా మాట్లాడినప్పుడు కూడా ఆమె ఎక్కడా చెడేయలేదు. మరి రెండోదిగా చూసుకుంటే యవనస్త్రాలు ఏంటి ఆన్లైన్ ప్రేయర్లో పాల్గొంది. చిన్న బిడ్డలను కూడా మనం నిద్రపోని కూడా ఏదన్నా ప్రోగ్రామ్ ఉంటే 12 గంటల దాకా మెలుకుంటారు పిల్లలు. అలానే ఆన్లైన్ ప్రేయర్లో ఉండాలి బాబు అని మనం నేర్పించాలన్నమాట. చిన్నపిల్లలైనా ఎవరైనా ప్రార్థన నేర్పించాలి. అలాగే గులాబీ పువ్వు అని ఆమెకు అర్థం వచ్చి ఉన్నదన్నమాట. అలాగే నాలుగోదిగా చూసుకుంటే చురుకుదనం. ఈమె చురుకుదనం చాలా గొప్పది. చిన్న వయసు అయి ఉండి చాలా చురుగ్గా చదువుతూ ఉండొచ్చు, అలాగే ప్రార్థనలో కూడా ఎక్కువగా చురుగ్గా ఉన్నదనమాట. ఈమె సేవకులు గుర్తుపెట్టే సేవకుల స్వరం గుర్తుపెట్టిందంటే ఈమె చిన్నపిల్ల అయ్యండి అర్ధరాత్రి దగ్గర నిద్రపోయే టైంలో మరి సేవకుల స్వరం గుర్తుపెట్టిందంటే మనమందరం కూడా మరి నిద్రపోతున్నప్పుడు కూడా దావీదు నాకు ప్రభు మెదడు దొరికిందంటే ఆయన వాక్యం వింటూ ఆయన వాక్యం రాస్తూ ఉండుంటాడు. అందుకే ప్రభు మెదడు దావీదుకి దొరికినట్లు మనం కూడా ఎక్కువగా బైబిల్ చదువుతూ ఉండాలి. సంఘం ఇక్కడ ఏం చేసిందంటే ఒక వచనం చదువుకొని ముగించుకుందామండి. అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయం 5వ వచనంలో చూసుకుంటే, పేతురు చెరసాల్లో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా. ఏం చేశారు సంఘము? అత్యాశక్తితో ప్రార్థన జరిగించి ఉన్నారు. మనం కూడా ఎలా ఉండాలంటే ఆసక్తే కాదు అత్యాశక్తితో మనం ప్రార్థన చేయాలి. అత్యాశక్తితో ప్రార్థన చేస్తే ఎన్నో కార్యాలు జరుగుతాయి. అలాగే ఉపవాసం ఉండి చేతులెత్తి దేవునికి మనం ప్రార్థన చేస్తే ఎక్కువ కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోదే అనే చిన్న బిడ్డ కూడా మరి ఎంతగానో అంటే రోదే అనే ఒక చిన్నది ఆలకించుటకు వచ్చిందంట. ఏం చేసింది ఆమె చూసుకుంటే, ఇప్పుడు మనం ఇక్కడ పవన్ సార్ చెప్తే ఆలకించడానికి మనం వస్తాం ఇక్కడికి. అలాగే ఆమె ఆలకించడానికి వచ్చి అక్కడ శ్రద్ధ నిలిపింది. ఏం నిలిపింది? శ్రద్ధ నిలిపి సేవకుల మాట వింది, వాక్యం వింటుంది, ప్రార్థన చేస్తుంది, ఇవన్నీ కూడా చేస్తుంది. మరి 28వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలో కూడా దేవుడు యెహోవ మాటను శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను మనం పాటించాలంట. ఆయన ఆజ్ఞలు 10 ఆజ్ఞలు మనం కంపల్సరిగా పాటించాలి క్రైస్తవులు అనేవాళ్ళం. మరి నిర్గమకాండంలో వాగ్దాన ఆజ్ఞలన్నీ కూడా 10 ఆజ్ఞలను మనం పాటించాలి. అలాగే గలతీ మరి 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆత్మఫలం, అదన్నీ 9 కూడా కలిపి ఆత్మఫలం ఒక్కటే. ఆ ఆత్మఫలంలో 9 ఉంటాయి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయాళత్వము, ఇవన్నీ కూడా మంచితనము, ఆశ, నిగ్రహం. ఈ 9 ఆచరించాలి క్రైస్తవులు అనేవాళ్ళం. ప్రేమ ముఖ్యమైనది. క్రైస్తవత్వానికి ప్రేమ, శాంతి, సమాధానం ఇవన్నీ కూడా మనం కలిగి జీవించాలి. రోదేనే కాదు, ఇంకా చాలా మంది స్త్రీలు ఉన్నారు, మరి అలాగే ప్రవక్తలు ఉన్నారు, దెబోరా ఉంది, అలాగే ఇంకా చాలా హొల్దా, మరి ఫీబే అయితే రోమా 16వ అధ్యాయంలో ఉంటుంది. ఫీబే, యూనికే, వీరు జోళ్ళు కట్టుకొని పౌలు గారి పరిచర్యలో వాళ్ళు కూడా పాలిభాగస్తులు అవుతారు. వారు కూడా పరిచర్య చేస్తారు, సంచి తగిలించుకొని ఆడవారై ఉండి కూడా వాళ్ళు కూడా సేవ చేశారు. అలాగే పురుషులు కూడా చాలా మంది సేవలో పాల్గొన్నారు. మరి అకుల ప్రిస్కులు కూడా సేవలో పాల్గొన్నారు. అలాగే మనం కూడా మరి దేవుని సేవలో పాల్గొనాలి. రేపు ఆయన రాకడకు సిద్ధపడిన కన్యకల వలె ఆయన రాకడ ఎప్పుడు వచ్చిందో మనకు తెలియదు. ఆయనకి సిద్ధపడిన వారంగా మనం ఆ రాకడకు ఎత్తించే వారంగా ఆయనకు ఎదుట సాగిలిపడి మోకరించి ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ యేసయ్య, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త